తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము దేవుని సన్నిధిలో దైవోద్దేశము నెరుగు ఆరాధన. అంటే దేవుని ఆరాధన గురించినటువంటి అంశం మనం ఈ దినము ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అతి పరిశుద్ధుడా, నిత్యుడమైన తండ్రి, మహిమాన్వితుడా, ఆరాధనీయుడా మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిన్న నేడు రేపు ఎల్లవేళలా మహిమ కలిగి ఉండి భూమిపైన భక్తులు, దూతలు, పరిశుద్ధులు అందరి యొక్క స్తుతులను గైకొనుచున్నటువంటి మహాదేవుడవు మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నీకే వేలాది స్తోత్రాలు నాయన. ఉదయకాలము నిన్ను ఆరాధించి సేవించే విధానాన్ని మాకు తెలియచెప్పండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే విధానం మాకు తెలియచెప్పండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికి శుభములు, మా ఆశీస్సులు. ఆరాధన ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినడం, ఆరాధన ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను మనము అనుభవించటం, ఆరాధన ద్వారా మనము మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఒక మనం పరితృప్తి చెందేదానికి ఎదగటం అనేది ఇవాళ అంశం. దేవుని స్వరం వినడం అనేది నిజంగానే మనం ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, యెషయా రాజుగారి చుట్టమని చాలా ఆర్భాటంతో రాజు చాలా ఆర్భాటంతో వెళ్ళడం అక్కడ అందరూ రాజుగారి బంధువు వచ్చాడని చెప్పి ఎవరు రాకుండా ఈయన ఒక్కడే ఉండేదానికి టెంపుల్ రెడీ చేసి పెట్టడం బాగానే ఉంది. ఈ ఆర్భాటం అంతా ఎక్కడ పటాపంచలు అయిపోయిందంటే, ఆయన ఆలయంలో ప్రవేశించిన మరుక్షణమే అక్కడ చూసిన దృశ్యం వేరే ఉంది. ఆయన వెళ్ళగానే అక్కడ ఏం కనబడిందంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా, ప్రభు అదోనాయ్ యెహోవా దేవుని యొక్క మహిమ, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరూపులు నిలిచి ఉండేవి. శరూపులు అంటే కెరూబులు, దూతలు, మహాదూతలు. అంటే వాళ్ళకి శరీరం ఏం లేదు, వాళ్ళంతా పరిశుద్ధతతో నిండి ఉన్న వాళ్ళంతే. మనం చూస్తున్నాం అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి రెక్కలు, అక్కడే దూతలు అనగానే రెక్కలు మనకు కనబడింది. ఇక్కడి నుంచి ఆధారం తీసుకున్నాం. క్రిస్మస్ అప్పుడు గబ్రియల్ వచ్చిన కదా, భయపడకుము అని ఎందుకు భయం ఉండదు? భయం ఉంటుంది. ఎందుకంటే మనిషిలా కనబడకపోతే భయం ఉండదు. అకస్మాత్తుగా వస్తే అక్కడ ఏం చూస్తున్నాడంటే, ఆ దూతలు, మహాదూతలు దేవుని స్తుతిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో ప్రతి గానాలు, రెస్పాన్సివ్ వే ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దీన్ని ఏమన్నారంటే లిటర్జియా అన్నారు. లిటర్జియా అని ఏంటంటే, యాక్చువల్గా ఇది లేటి ఎర్గో అంటే పబ్లిక్ సర్వీస్ అని అర్థం. సాధారణంగా అందరి ముందు జరిగేటటువంటి ఒక సమూహంతో చేసుకునేటువంటి ఆరాధన, ప్రజల కొరకు ప్రజలతో జరిగేటటువంటి ఆరాధన లిటర్జియా అనేది. ప్రతిగానాలు లిటర్జీ అనమాట. లిటర్జీ అందులోంచి వచ్చిన పదాలు ఏవి. పాత నిబంధనలో శాఖ అనే పదం వాడారు. పాత నిబంధన శాఖ అంటే ఏంటంటే నేల మట్టుకు వంగడం,
అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో సాష్టాంగ నమస్కారం అంటారు. అష్టాంగాలు భూమికి తాగాల అట్లా పడిపోయినప్పుడు. మనదంటూ ఏదీ లేదు, పైకి నిలబడి మనము నేను అని చెప్పేదానికి ఏమీ లేదు అక్కడ. శాఖ అనేది ఇది ఒక రకంగా ఫిజికల్ యాక్ట్ ఆఫ్ ప్రోస్ట్రేటింగ్ బిఫోర్ గాడ్, సరెండరింగ్ టు గాడ్ అందాం. ఇంకో పదం వాడారు ఏంటంటే అది యదా. యదా YADAH. యదా అంటే మనం చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నాము, హల్లెల్ అని చెప్తున్నాము. హల్లెల్ కూడా అంతే, ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తుతించడం, హల్లెలూయా, యెహోవా దేవుని స్తుతించడం అనేది చేతులెత్తి యదా. మూడో పదం ఏంటంటే అవోద. అవోద అనేది ఏంటంటే సర్వీస్, పరిచర్య. ఆలయంలో పరిచర్య, లేకపోతే వైద్యాలయాల్లో పరిచర్య, సమాజంలో పరిచర్య, నడుము కట్టుకొని చేసే ప్రతి విధమైన పరిచర్య సమాజం కొరకు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం మనం. కాబట్టి అంటే మన పనే దేవుని యొక్క సేవ. ఈ అర్థాలను మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ యెషయా ఈ శాఖ అనేది చేస్తున్నాడు. ఇక్కడ యెషయా నేల మట్టుకు ఆయన అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నానని చెప్తా ఉంటాడు ఆయన అక్కడ. ఒక స్థితిలో అబ్రహాం కూడా 12వ అధ్యాయంలో దేవుడు డైమెన్షనల్ అంటే త్రిముఖ ఉనికిని చూపించేదానికి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఆయన నేలకు వంగి యెహోవా నామమున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటంటే శాఖ అని అర్థం అన్నమాట. శాఖ ఇది దేవునిని స్తుతించేటటువంటి ఆరాధన విభాగంలో మనం ఆయనను సేవించేటటువంటి విభాగం ఒకటి మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఏంటంటే నీ దేవుడైన ప్రభు అద్వితీయుడు ప్రభు కదా. ఈ క్షమ అనేది కూడా అందులోంచి వచ్చింది. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ప్రభు అద్వితీయుడు ప్రభు. నీవు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. ఇవి మనకు పాత నిబంధనలో, తనాఖ్ అనబడే పాత నిబంధనలో మనకి గోచరించేటువంటి పెద్ద పదాలు. ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పేదానికి అబ్రహాము విశ్వాస సహిత ఆరాధన చేశాడు. ఆరాధనలో బలి ఉన్నది. నీ కుమారుడిని తీసుకురా, ఏది ప్రియమైనదో అన్నప్పుడు కుమారుడే ప్రియమైన వాడు ఇస్సాకు అన్నాం. తీసుకురా అంటే బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అది విశ్వాస సహిత ఆరాధన. అది సొలొమోను విశ్వజనిత ఆరాధన, సార్వత్రిక ఆరాధన చేస్తున్నాడు ఆయన. యెషయా అతి పరిశుద్ధతతో కూడిన ఆరాధనను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మనం నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు జకరియా ఆ యొక్క యాజకత్వ పరిచర్యలో ఆయన మహిమాన్విత ఆరాధన ఆయన చేస్తూ ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ ఆరాధన యొక్క నిర్వచనమే మారిపోయింది. ఆ నిర్వచనంలో ఏంటంటే యూనివర్సాలిటీ ఆఫ్ గాడ్, యూనివర్సాలిటీ ఆఫ్ వర్షిప్. అయ్యా నేను ఇక యెరూషలేములో లేదు, గెరిజంలోను, నేను అక్కడ లేదు ఇక్కడ కాదయ్యా, నేను సర్వవ్యాప్తి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోను ఆరాధించవలెను. వర్షిప్ ఇన్ ట్రూత్, వర్షిప్ ఇన్ స్పిరిట్ ఈజ్ యూనివర్సల్. ఇందులో భేదం లేకుండా అందరు ఎవరైనా సరే నన్ను అంగీకరించిన వాళ్ళు, నన్ను విశ్వసించిన వాళ్ళు ఆరాధించడానికి యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వర్షిప్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ యాక్ట్ ఆఫ్ అట్రిబ్యూటింగ్ అవర్ హోమేజ్ టు గాడ్. అందులో ఏముంటుందంటే స్తుతి ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, నీ అణకువ వినయం అందులో ఉంటాయి. ఈ 4 భాగాలు. రెండోది మనం వీ డోంట్ స్టార్ట్ ద వర్షిప్. మన ఆరాధన కొన్నిసార్లు మన గురువులు లెట్ us బిగిన్ అవర్ వర్షిప్. హూ ఆర్ వీ టు బిగిన్ అవర్ వర్షిప్? మనం బిగిన్ చేయం అది, ఆ వర్షిప్ అనేది. దావీదు కీర్తన మనం చూస్తే 19వ కీర్తన, ఆకాశములు దేవుని మహిమను ఆల్రెడీ వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నాయి, పగటికి పగలు బోధ చేస్తున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానం జరుపుతున్నాయి. నువ్వు ఊరికే యూ జాయిన్ ది ఆన్ గోయింగ్ వర్షిప్, దట్స్ ఆల్. యూ జాయిన్ ది ఆన్ గోయింగ్ వర్షిప్.
అంతవరకే తప్ప మనం బిగిన్ చేయం వర్షిప్ ఎక్కడా కూడాను. అలాగే 29వ దావీదు కీర్తనలో, దేవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములకు యెహోవా ఆరోపించు. ఆయన ఆల్రెడీ ఆరాధన బూదిగంతాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ పరలోకంలో, భూమిపైన అందరూ పక్షులు జలచరాలు అన్నీ దేవుని ఆరాధన చేస్తున్నాయి. ప్రియ స్నేహితులారా, ఆరాధన అనేది మన తనువు, మనసు, ఆత్మ కదా. మై బాడీ, మై మైండ్ అండ్ మై కాన్షియన్స్ లేక మై సోల్తో దేవుణ్ణి కలిపి నేను చేసేటువంటి ఒక సరెండరింగ్ లవ్ టు గాడ్ కదా. భగవద్గీతలో కూడా అది సరెండరింగ్ లవ్. భక్తి అంటే నిర్వచనం ఏంటంటే అక్కడ పూర్తిగా నీవు సమర్పించుకున్నటువంటి ప్రేమైక భక్తి అది. ఈ మహిమ మొదటిది యెషయాలో మనం చూసింది అంటే మహిమాన్విత ఆరాధన అన్నాం మనం ఇక్కడ. ఈ మహిమాన్విత ఆరాధన ఏంటంటే లాటిన్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విధానాలు చూపిస్తాడు. అదేంటంటే లెక్స్ ఒరాండి అన్నారు, అంటే రూల్ ఆఫ్ ప్రేయర్. రూల్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థన ఇలా చేయాలని ఇదమ్మితంగా చెప్పి లేదు ఎక్కడ కూడాను. కానీ నీలో నుండి ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్లో ఉంటాం. మనం ప్రార్థన చేసేటప్పటికెల్లా మనం ఒక డిసిప్లిన్, లెక్స్ ఒరాండి, లెక్స్ క్రెడెండి అనేది ఒకటి ఉంది. అంటే విశ్వాస సహితమైనటువంటిది. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో అంటది, నేను మెస్సియాను కనుగొంటిని అని, లెక్స్ క్రెడెండి అని. ఈ పదాలు ప్రాముఖ్యత మనం గమనిస్తే దేవుని ఆరాధన చేయడంలో ప్రాముఖ్యమైన విభాగం మన ఆత్మ అనుభవం. ఆత్మానుభవం మనం బైబిల్లోంచి జాగ్రత్తగా గమనిస్తే మనం లెక్సియో డివినా అన్నారు, అంటే డివైన్ రీడింగ్, పవిత్ర వాక్య పారాయణం. పవిత్ర వాక్య పారాయణం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపోస్తల కార్య గ్రంథంలో మనం 8వ అధ్యాయంలో చూస్తే 26వ వచనంలో, అతను ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారము అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అడుగుతుంది, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకుని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పోయి అడుగుతున్నాడు, ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నాడు. అతడు ఏమన్నా అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పాను. ఈ లేఖనాలు చదవటంలో అర్థం ఏంటంటే లెక్సియో డివినా అనేది పవిత్ర వాక్య పారాయణం, మెడిటేషన్ అపాన్ ది రీడింగ్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్. ఈ వేదాంత భాష్యం ప్రారంభంలో ఏముంటుందంటే అధతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ద బిగినింగ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఎక్కడి నుంచి అంటే ద రీడింగ్ ఆఫ్ ది హోలీ ప్రిసెప్ట్స్, ఈ పవిత్ర గ్రంథ పారాయణంలో నుంచి వచ్చేది లెక్సియో, గ్రంథ పారాయణంలో. రెండవది విజియో డివినా. లెక్సియో డివినా, విజియో డివినా. ఇక్కడ చదవటం కాదు, ఇక్కడ ఏంటంటే ఎన్కౌంటరింగ్ ద డివైన్. దేవుడు నిన్ను సందర్శించినప్పుడు, అతని నిబంధనలు చాలు అబ్రహామును సందర్శించాడు, యాకోబును సందర్శించాడు కదా. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏముందంటే పౌలుని సందర్శించాడు. ముఖ్యంగా దేవుడు పౌలుని సందర్శించాడు. సమ్టైమ్స్ త్రూ ఇమేజెస్, ఐకాన్స్ ద్వారా. అవి పవిత్ర సందర్శన అని మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో కూడాను దేవుని సన్నిధిలో ఆరాధనలో 3 భాగాల్లో ఒకటి ఏంటంటే అందరూ చదువు వచ్చిన వాళ్ళే కాదు, అక్కడ శ్రవణ, మనన, నిధిధ్యాసన. శ్రవణము అంటే అంటే విచ్ ఈజ్ హర్డ్, నీకు వినపడేదానికి. అందుకనే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పల్లెటూరులో అందరూ చదువు లేని వాళ్ళు, కాబట్టి ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు, తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎవరో జ్ఞానం, వాళ్ళకి రోజు రాత్రులు లేక వారంకోసారి హరికథలని అవి ఇవి పెడతారు వాళ్ళకి ఊరుల్లో. దేనికి? ఈ చదువులేని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక హరిదాసుడు వచ్చి చెప్తా ఉంటాడు, ఒక పెద్ద ఆయన.
ఈ గ్రంథంలో ఉన్న కథలు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మంచిది చెప్తూ ఉంటాడు. అది వినడం మనకి విని మన చెవుల నుంచి మన యొక్క మనసులోనికి మన శరీరంలో అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ హ్యాజ్ అన్ ఇంపాక్ట్. ద వర్డ్ హ్యాజ్ అన్ ఇంపాక్ట్. శ్రవణ మనన నాలో నేను దానిని తిరిగి ఆ ధారణ దాన్ని కలిగి ఉండటం, దాన్ని మనసులో పదే పదే ఉచ్చరించడం ద్వారా నేను రిసైటింగ్ నా నాలుకను, నా మనస్సును, నా జీవితాన్ని, శరీరాన్ని నేను పవిత్రపరచుకోవడం అనేది శ్రవణ, ధారణ లేక మనన. నిధి ధ్యాసన కాంటెంప్లేషన్ విన్నదాన్ని నేను మెమరైజ్ చేసుకున్న దాన్ని కూర్చొని ఒక చోట నెమ్మదిగా నేను ఆ మౌనంలో నా ధ్యాస అటు పెట్టి దేవుని వైపు పెట్టింది. హన్నా చేస్తూ ఉంది ఈ ప్రయత్నం, ఆల్రెడీ సాధన చేస్తూ ఉంది అక్కడ దేవుని సన్నిధిలో. ఆమె తన యొక్క మనసును కుమ్మరించుకుంటుంది దేవుని ముందు. మరియమ్మ వారు అంతే చేశారు. నాథ ఆమె స్తుతిగానం చేస్తూ ఉంది. యెషయా చేశాడు ఆ పని. ఎలిజబెత్ అమ్మ చేస్తూ ఉంది. జకరియా చేస్తూ ఉన్నాడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో. దీని అర్థం ఏంటంటే ఈ విజియో డివినా దైవ సందర్శనం ద్వారా ఉత్పన్నమయ్యే భక్తి తత్పరతలో నీవు పాదాల మీద పడిపోవటం అనేది. ఇందులో రెండు ప్రాముఖ్యమైన విధానాలు చూస్తాం ఆరాధనలో. ఒకటేంటంటే ప్రత్యక్ష ఆరాధన. అబ్రహాం దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఆయన వాళ్ళని వంగి వాళ్ళకి నమస్కారం చేశాడు. అక్కడ యెషయా వచ్చాడు, ప్రత్యక్షంగా ఈ అనుభవాన్ని పొందుకున్నాడు ఆయన. కానీ కొంతమందికి పౌలు ఆయన ఆరాధించలేదు, కానీ డివైన్ ఎన్కౌంటర్ జరిగింది, దేవుని ప్రత్యక్షత జరిగింది అక్కడ. తనకు తెలుసో తెలియకుండా జరిగినటువంటి ఈ అనుభవం ఇది తన జీవితకాలం ఒక స్మృతి, ఎ మెమరీ తన మనసుల్లో ఉండిపోయింది. ఇంకా రెండు పదాలు చెప్పాలి మీకు. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. నిర్వికల్ప అంటే ఏంటంటే నేను నాకు చేసేటటువంటి ఆరాధనలో నాకు సంబంధం లేకుండానే కానీ దేవుని యొక్క అనుభవాన్ని నేను పొందుకుంటున్నాను, అది నిలబడుతుంది నా మనసులో. సవికల్ప అనేది నా జ్ఞాపకంలో నిలబడేది. పౌలు గారి జీవితం అంతా కూడా సవికల్ప సమాధి. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మ పూర్ణ అనుభవం. అది యెషయాకే కానీ లేక పౌలుకే కానీ దమస్కు మార్గంలో ఇవి ఆత్మపూర్ణ అనుభవాలు. చెంచయ్య దీన్ని ఏమన్నాడంటే, ఒక పెద్ద వేదాంతి, భారతీయ వేదాంతి, ఒక పెద్ద జడ్జి గారు, ఆయన ఏమంటాడంటే ఇది అమృత యోగా అన్నాడు దీన్ని. అంటే ఒక నిరంతరమైన జ్ఞాపికలో ఉండిపోయేటటువంటి దైవానుభవం ఇది, ఆత్మపూర్ణ అనుభవము. ఇవాళ మనం ఆరాధనకు వస్తున్నామంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ డిస్కవరింగ్ గాడ్స్ ప్రజెన్స్ దేర్. ఆ దేవాలయం కానీ నీ గదిలోనే కానీ నీ ప్రయాణంలో కూడా యాకోబుకు మనం దేవుని మహిమను సందర్శించటం, దేవుని పరిశుద్ధతను మనం తెలుసుకొనడం, దేవుని యొక్క మహాఘనతను మనం గమనించటం, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవటం, దేవుని సౌందర్యాన్ని నీ కన్నులారా చూడడం, దేవునిని ఒక రకంగా చెప్పాలంటే మంచితనాన్ని నీవు అనుభవించటం, నీకు దేవుడి పట్ల ఉన్న విశ్వసనీయతను ప్రకటించటం, దేవుని న్యాయాన్ని, జస్టిస్ నీవు పొందుకోవటం, దేవుని కృప అత్యధికంగా నీవు పొందటం, అన్నిటి కలిపి ఆ దేవుని యొక్క సమృద్ధిని నీవు పొందుకోవటం అనేది. ఇది ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఆరాధనలో ఒకడు పొందుకునేటటువంటి గొప్ప ఆనందాన్ని మనం చూస్తున్నాం. మహిమాన్విత ఆరాధన, దేవుని మహిమను మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం. యూ హ్యావ్ నో వర్డ్స్ ఎక్సెప్ట్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం తప్ప నీవు దేవునితో ఇక్కడ ఆర్గ్యుమెంటేటివ్ కదా. మన వాళ్ళు చాలా రకాల భారతదేశంలో చాలా దేవుడి దగ్గరికి చాలా నెగోషియేషన్స్ ఉంటాయి. ఒకటి అర్ధిత్వ భక్తి అంటే అడుక్కోవడం, మాకు కావాలయ్యా అని.
ఇంకోటి అన్వేషణ భక్తి. ఎక్కడున్నావయ్యా, కనరాలేదు, నువ్వు ఎక్కడుంటావు అని అడగటం. ఎన్ని ఎత్తెక్కినా కూడా కనబడతలేదని. మూడోది నిష్ఠూర భక్తి. నేను నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు నాకేం దీవెనలు ఇవ్వట్లేదని నిష్ఠూర పడ్డం, మనిషి మీద పడినట్టు. మధుర భక్తి అంటే మీరా గారిని కోట్ చేస్తారు భారతదేశంలో. మధుర భక్తి అంటే నువ్వు నేను. మార్టిన్ బ్యూబర్ అనే ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఫిలాసఫర్, యూదుడు, ఆయన 5వ రిలేషన్షిప్ అంటాడు, నేను నువ్వే అంటాడు. అది అక్కడి నుంచే వచ్చింది. మహాదేవుణ్ణి మీరు అనడం, తమరాటం మానేసి నువ్వు అనడం వరకు నీవు అంటే వచ్చిందంటే, అంటే మనం అనుకోవడం మనకు అన్యోన్యత దేవుడితో వచ్చిందని మనం అనుకుంటున్నాం అంతే. మనం ఎంత పాపినైనాను అనే పదం ఉంది పాటలో. దేవుడి దగ్గర రాగానే అబ్బా ఆయన నాకు చాలా దగ్గరోడు అన్న ఫీలింగ్ నీకు వస్తుంది. మంచిదే, అది ఆరాధనలో మంచిదే. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చుకుంటూ నువ్వు మాట ద్వారా నీవు అనడంలో దేవుడిని తగ్గించినట్టు కాదు, కానీ నువ్వు నిజంగా సరెండర్ అయి ఆ దేవుడు నీవాడు అన్నటువంటి భావన తెచ్చుకోవడం మంచిదే. కానీ పదాలు కొంచెం జాగ్రత్తగా ఉండు. మధుర భక్తి. అన్నిటికంటే ఇంకోటి ఉంది ఏంటంటే దైవ నామ జపం ఉంటుంది. అది కదా, చాలా నామజపాలు చేస్తారు. యేసు నామజపం. అన్ని నామముల కన్నా మించిన నామము నీది, దేవుని యేసునామము. ప్రియ స్నేహితులారా, ఈ ఆరాధన అనేది మనం దేవునికి సమీపంగా ఉండడానికి చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రయత్నం అయి ఉండొచ్చు. ఒకటైతే ఈ ఆరాధన అనేది దేవునికి సమీపంలో మనం పొందుకునేటటువంటి దైవ ప్రసన్నత కూడా అవుతుంది, దైవ అనుభవం అవుతుంది మనం. అందుకే భారతీయ వేదాంతంలో ఈ ఆరాధనలో 4 మెట్లు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే సాలోక్య. నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో శబ్దాలు వినడము అంటే నీ మైండ్ అటు పోకూడదు, అవేం వినపడటం లేదన్నమాట. నీకు సాలోక్య, దేవుని వైపు నీ దృష్టి. సామీప్య, దేవునికి చేరువుగా జీవించడం అనేటువంటిది ఒక నెక్స్ట్ స్టెప్. అది దాని తర్వాతది సారూప్య, ఇంటు ద లైక్నెస్ ఆఫ్ గాడ్. అంటే ఎంత భక్తి అంటే దేవుని యొక్క ఆ రూపంలోకి నువ్వు ఎదుగుతున్నావు అంటే చాలా దగ్గరికి వెళ్ళిపోయావు దేవుడికి. సాయుజ్య అంటే దేవుల్లో లీనమైపోయి, కైవల్యం అంటారు దీన్ని. ఇది చాలా పరాకాష్ట అనుభవం అన్నమాట ఇది. ప్రియ స్నేహితులారా, ఇది సృష్టి విధాయక ఆరాధనలో మిస్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది మర్మభరితమైన అనుభవం. నువ్వు ఒక్కడే కాదు, నీ చుట్టూ ఉన్న సృష్టి కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నది. ఈ ఆరాధనలో నువ్వు చూస్తూ ఉన్నావు. 104వ దావీదు కీర్తన మనం చూస్తే మనం అందులో చాలా స్పష్టంగా ఈ యొక్క సృష్టి యొక్క దేవునిని సృష్టి చేస్తున్నటువంటి ఈ ఆరాధన మనం చూస్తున్నాం. అదేంటంటే యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇవన్నీ కూడా ఏంటంటే సృష్టి అంతా కూడా చదివితే 104 దావీదు కీర్తన ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రియలను గమనించి దేవునిని స్తుతించి ఆయన యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూసి ఆనందించును గాక, ఆయన భూమిని చూడగాది వణకును, ఆయన పర్వతం ముట్టగాది పొగరాజును. నా జీవితకాలం అంతా నేను యెహోవా కీర్తనలు పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఆయన గురించి నా ధ్యానం ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు సంతోషించేదను. నాట్ ఓన్లీ మై స్పిరిట్, సృష్టి యావత్తు కూడా కలిసి దేవునికి ఆరాధన చేసేటటువంటిది. 3వ విభాగం మహిమాన్విత ఆరాధన. ఇది సృష్టి విధాయక ఆరాధన. 3వది ఏంటంటే స్వస్థత ప్రధాన ఆరాధన. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడితో వనకూడినటువంటి ఈ సమన్వయత లేక సమగ్రత, నాలో ఉన్న లేమిని తీసివేసి దేవుడు నాకు ఇచ్చేటువంటి అనుగ్రహం ద్వారా నన్ను పూర్ణునిగా చేసినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. పాపాత్ములైన స్త్రీ అంటున్నాం, పేరు పెట్టలేదు, బైబిల్ ఏముందో అదే. ఆయన పాద సన్నిధిలోకి వచ్చామే, ఆయన పాదాలు కడుగుతూ ఉన్నది. ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆమె శిరోజాలతో ఆ దుడవడం అనేది ఆ మధుర భక్తిలోనో లేకపోతే ఆ యొక్క ఉన్నతమైన భక్తి యొక్క ఆ పరాకాష్ఠను మనం చూస్తున్నాం. అక్కడ మనం కుమారుని విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలదానవై వెళ్ళును. అదొక రకమైన స్వస్థత, సమాధానం పొందుకున్నటువంటి స్వస్థత,
పరిపూర్ణత పొందుకున్నటువంటి స్వస్థత ఈ విచిత్రమైన ఈ ఆరాధనలో, ఈ మర్మభరితమైన ఆరాధనలో పొందుకుంది. 10 మంది కుష్టి వాళ్ళు వచ్చారు, ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏదో ఆశించారు ఈయన దగ్గర ఏమైనా ఉంటుందేమని. కానీ ప్రభు ఏం చెప్పాడు, మీరు పోయి దేవాలయంలో మిమ్మల్ని మీరు కనపరచుకోండి. ఏదైనా ఆరాధన వైపే, దేవుడి వైపు వెళ్ళాలి, దేవుని వైపే వాళ్ళు హీల్ అయ్యారు. అంటే ఈ ఆరాధన అనేది వర్టికల్గా పైకి తిరిగేటటువంటిది అవ్వచ్చు, కానీ ఆరాధనలో సమాంతర ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యమైనది. సమాంతరం అంటే ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సర్వీస్. నీ పక్కన ఉన్నటువంటి మనిషిని విస్మరించి దేవుడి వైపేనండి నా ప్రయాణం అంటే అది కొంచెం హాస్యాస్పదం. పక్కనున్న వాళ్ళలో దేవుణ్ణి చూడాలి, మనం దేవుణ్ణి చూడాలి. దీంతో మనం చుట్టూ ఉన్న ప్రపంచం, సృష్టి, గత వారం మనం చెప్పుకున్నట్టు కాస్మిక్ వర్షిప్, సృష్టి విధాయక ఆరాధనను మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు, ఫిలిప్పీ పత్రికలో 12వ అధ్యాయం 9-11 వచనాల్లో సృష్టికి అనుబంధంతో ఉన్నటువంటి, కేంద్రంగా ఉన్నటువంటి సృష్టి విధాయక క్రీస్తును మనం చూస్తున్నాం. క్రీస్తు కేంద్రిత సృష్టిని చూస్తున్నాం. ద హోల్ క్రియేషన్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తే మనం ద హోల్ క్రియేషన్ జాయిన్స్ టు వర్షిప్ ద లార్డ్. 19వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే 22వ వచనంలో 19 అధ్యాయంలో మనం చూస్తే అందులో దేవుని ఆరాధన చేసేదంతా కనబడుతుంది. దేవుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును కదా, 2వ వచనం. మళ్ళీ 3వ వచనంలో ప్రభువును స్తుతించుడి, 4వ వచనంలో ఆమెన్ సాగిలపడి ఒక్కొక్క జీవి ఆయన సన్నిధానంలో ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేశాను. ఆ తర్వాత సర్వాధికారియు ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి. ఆ 19వ అధ్యాయం అంతా కూడా దేవుని స్తుతించేటటువంటి, ఘనపరిచేటటువంటి, అంటే ఒక బైబిల్ ముగింపుకు వచ్చేటప్పటికి ఒక క్లైమాక్స్ అన్నమాట. దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అక్కడ. అదే 22వ అధ్యాయం కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఇంకేం కనబడట్లేదు. రాత్రి ఉండదు, పగులు ఉండదు, దీపకాంతి అయిన సూర్యుడైన వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించెను, వారు యుగయుగముల రాజ్యము చేయుదురు అని చెప్తూ ఆయన దేవుని యొక్క స్తుతి ఆరాధనకు యొక్క క్లైమాక్స్ని మనం చూస్తూ ఉన్నాం. సర్వోన్నతుడు, సర్వాధిప, ఆది కాండం నుంచి చూస్తూ వచ్చాం మనం. అక్కడ నిర్గమకాండంలో ఎల్షద్దాయి దేవుడిని చూసాం, ఎలియోను చూసాం. అంటే సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, పెద్ద పెద్ద పేర్లు అప్పుడు అక్కడ. మరలా ముగింపుకు వచ్చేటప్పటికి ఈ ఆరాధన, దీని క్లైమాక్స్ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం దేవుని స్తుతి చేసే ఆరాధన ప్రాముఖ్యమైనది. అండ్ దిస్ ఈజ్ ది అల్టిమేట్ వర్షిప్. దిస్ ఈజ్ శాశ్వత ఆరాధన, ఇటర్నల్ వర్షిప్. గ్రీక్ భాషలో ప్రసుకునియో అనే పదం అంటే అది కూడా సాష్టాంగ నమస్కారం చేసేది. అక్కడ వాడబడిన పదం ఆరాధన, నమస్కారం అనేటటువంటి ఈ పదాల పొందికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప అనుభవం మనం ఈ యొక్క ఆరాధనలో మనం పొందుకుంటాం. ప్రియ స్నేహితులారా, వాళ్ళు ఆరాధన ప్రారంభంలో ఎక్కడ చేశారనేది మనం చెప్పడానికి అబ్రహాము 12 రాళ్ల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అబ్రహాము మొదట అబ్రహాము వంగి దేవునికి నమస్కారం చేసిన తర్వాత మరి తిరిగి మనం నిర్గమకాండంకి వచ్చినప్పుడు దీన్ని ఏమంటారు, 12 గోత్రాల వాళ్ళకి 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం చూడండి. అక్కడ ఏముంటుంది, 4వ వచనంలో యెహోవా మోషే చెప్పిన ఈ మాటలు అయిన తర్వాత ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠం మీద ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దాన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను. ఆరాధనలో బలి అనేది అప్పట్లో ఒక భాగం. అది పాత నిబంధనలో 12 స్తంభాలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బిల్డింగ్ అండ్ ఆల్టర్, ఒక పరిశుద్ధ స్థలం. నూతన నిబంధనకు వచ్చినప్పటికి మనకి అంతా మన గుండెలోనే పరిశుద్ధ స్థలం అనేది
కదా. మన హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుడు నిలిచి సదయుడు నిలుచుండి నేను అడుగుతున్నాను, నేను లోపలికి వస్తాను అంటే నీ గుండెలోనే నీ యొక్క ఇన్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్, గుండె కుహరంలో పరిశుద్ధ స్థలం. కానీ ఆనాడు ఆదికాండం నుంచి చూసుకుంటూ వస్తే ఆయన పరిశుద్ధ స్థలాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. తర్వాత వీళ్ళు 50వ దినాన్ని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇశ్రాయేలీయులు వాళ్ళు ఈ ఆరాధన ప్రారంభం చేయడం, బలిపీఠం అక్కడ కట్టుకోవడానికి ఏం చేశారు, నిర్గమకాండం 4వ అధ్యాయము 9, 5వ అధ్యాయం 10 గిల్గాల్ అనే స్థలంలో, అంటే రాళ్ల వృత్తము, ఏ సర్కిల్ ఆఫ్ స్టోన్స్ కదా, సర్కిల్ ఆఫ్ స్టోన్స్, రాళ్ల వృత్తంలో వాళ్ళు మొట్టమొదటి పస్కా ఆచరించారు. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ వర్షిప్ సర్వీసెస్ అనేది చూస్తాం, బలిపీఠం. తర్వాత దినాల్లో మనం చూస్తున్నాం టెబర్నకల్స్, గుడారాలు. ఒక గుడారం దేవుని కొరకు ప్రత్యేకించారు వాళ్ళు, మిగతా అన్నింటిలో మీరు ఉంటారు వేరే వాటిలో. ఇది దేవుని కొరకు ప్రత్యేకించినటువంటి గుడారం, దానిపైన షకీనా మేఘం ఉండటం అనేది. దే డిస్కవర్డ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. కదోష్ లేక కాదేష్, దేవుని యొక్క కృపా సన్నిధిని వాళ్ళు అక్కడ గమనించారు. అక్కడ ఇవి ఆరంభ దినాలలో జరిగినటువంటి ఆరాధనలు. అయితే సొలొమోను, యెషయాలాగానే సొలొమోను కూడా ఒక అనుభవం దొరికింది. అదేంటంటే ఈ రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో మరి ఆలయం అంతా కట్టిన తర్వాత ఆయన దేవ సన్నిధిని గుర్తించి ఆయన దేవుని ఆలయ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన నా నామం అక్కడ ఉండునని ఏ స్థలం గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనుడైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మల్ని క్షమించుము. ప్రియ స్నేహితులారా, ఆరాధన వన్ సైడెడ్ కాదు, ఇట్స్ ఏ మ్యూచువల్ రెసిప్రోసిటీ. ఇది పరస్పరము సంబంధం కలిగినటువంటిది. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు నిన్ను ఆయన పరామర్శించడు. కొన్నిసార్లు దేవుడే నిన్ను పరామర్శించినప్పుడు నీవు దేవుని సన్నిధిలో మోకరడం అనేది ఒక అనుకోకుండా జరిగేటటువంటి స్పందన. ఇది స్పందన, ప్రతిస్పందన. లిటర్జీ అంటే అర్థం ఏంటంటే గాన ప్రతిగానాలతో కదా, గాన ప్రతిగానాలు. అందుకే మనం స్తుతి చేసేటప్పుడు గాన ప్రతిగానాలతో మన యొక్క క్వైర్లో ఉండి దేవుని స్తుతులు చెల్లించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన ఇదొక అనుభవంతో కూడిన ప్రక్రియ, ఇది ఆత్మ ప్రక్రియ. దైవ ఆత్మ ప్రసన్నతకు మన యొక్క ఆత్మ ప్రక్రియ, సమాధానము, ప్రతిస్పందన ఈ ఆరాధన. ఇదొక అనుభవం నుంచి వచ్చేటటువంటిది, ఈ అనుభవంతో కూడుకున్నటువంటిది, ఆత్మపూర్ణ అనుభవం. ప్రియ స్నేహితులారా, మనము యాంత్రిక విధానములో ఆరాధన చేసుకోవడం అనేది ఓ ప్రక్కన ఉంటే అది అవసరమే. ఎందుకంటే సమాజంగా కూడినప్పుడు ఎవరికి ఆళ్లే చేసుకుంటే అంత గందరగోళం ఉండదు. పౌలు అంటాడు సమస్తము క్రమముగా మర్యాదగా అంటున్నాడు. అంటే లెట్ ద వర్షిప్ బి కండక్టెడ్ ఇన్ ఏ డిసిప్లిన్, ఇన్ ఎన్ ఆర్డర్. క్రమముగా ఉండాలి అది. కాబట్టి దీనికి మన గృహంలో మనం చేసుకునే ప్రార్థనకు, సమాజంలో మనం కలిసి చేసుకునే ఆరాధనకు తేడా ఉంది. ఈ ఆరాధన సమాజం కొరకు కాబట్టి కొన్ని మన వ్యక్తిగతమైనటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాం, భావోద్రేకాలు. ఇటీవల కాలంలో మనం గమనించినట్లు కొన్ని చోట్ల ఆత్మ అనుగ్రహం పొందిన కొలది పెంతెకోస్తు నాటి అనుభవము అలా కొనసాగాలంటే నేను దాన్ని విమర్శ చేయను, కానీ సమాజం మధ్యలో అది ఎక్కువ క్రమాన్ని పాటించనియేదేం కొన్నిసార్లు. అదొక అనుభవం, ఇట్స్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్. మనం పోయిన కాడికి యూనిక్ ఎక్స్పీరియన్స్తోనే ఆరాధన ఉన్నదనుకోవడం అనేది పొరపాటేమో అనుకుంటున్నా. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మనకు దక్కేటటువంటి అనుభవంతో నీవు ఆత్మతో నింపబడ్డాక కొండ నిండా నీళ్ళు వచ్చిన తర్వాత ఏంటి అది ఊరికే చెందదు అది ఇక పైకి. కాబట్టి అది గమనించి మనం మర్మ గర్భితమైనటువంటి ఆరాధన మనం చేసుకోవాలి. ఎన్నో రకాల ఆరాధనల్లో
మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ అనుభవాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. యాంటియోక్ మొట్టమొదటి ఆరాధన జరిగించినటువంటిది కాప్టిక్ ఆరాధన ఐగుప్తులో ఈ ఆశ్రమాల్లో ఇప్పటికీ జరుగుతున్నటువంటిది కదా. సిరియన్ ఆర్థడాక్స్ ఈ కాప్టిక్ ఆరాధన, అర్మీనియన్ వన్ ఆఫ్ ది ఫస్ట్ సెంచరీ ఆరాధనలు ఇవన్నీ. తర్వాత గ్రెగోరియన్ వర్షిప్ అని, బైజెంటైన్ వర్షిప్ అంటే 3, 4, 5 శతాబ్దాల్లో జరిగిన ఆరాధనలు ఇప్పటికీ ఆరాధనలు కొన్ని చోట్ల కొనసాగుతూ ఉన్నాయి. కొంతమందికి అది మృతమైన ఆరాధనలా కనపడవచ్చు, కానీ కొంతమంది అందులో ఎంతో భక్తి తత్పరతతో ఉంటారు. నీకు తెలుసా, కొన్ని చోట్ల 3 గంటలు లేచి నుంచోనే ఉంటారు ఆర్థడాక్స్ చర్చెస్. కొన్ని చోట్ల నిలబడడానికి ఇబ్బంది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అని. మనకు కేసీ అబ్రహం గారిని గవర్నర్ గారు ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఆర్థడాక్స్ చర్చికి వెళ్ళేవాడు. ఆయన ఆరాధనకు వచ్చి నిలబడే ఉండేవాడు ఆరాధన అంతా కూడా. ఎందుకంటే ఆర్థడాక్స్ చర్చ్ ఆరాధన నుంచోనే ఉండాలి అక్కడ దేవుని మహాసన్నిధిని గుర్తించినప్పుడు. ఇంకోటి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వెళ్ళడం అనేది నేర్చుకోవాలి మనం. ఏమీ లేని ఆమె ఉన్నా చిన్న కాణి వేసింది అంటున్నారు కదా. మనం ఇక్కడ పదార్థపరమైన అర్పణలో మనం ఫలం, పుష్యం, తోయం, పత్రం, నైవేద్యం, గంధం, ధూపం, దీపం కదా, దీప నైవేద్యాలతో అంటున్నాం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. వీటిలో అన్నీ లేక వీటిలో కొన్ని దేవుని సన్నిధికి అర్పణ చేయడానికి నేర్చుకోవాలి. ఆరాధనలో ఆత్మార్పణతో పాటు పదార్థపరమైన అర్పణ కూడా దేవునిని మనం స్తుతించడానికి మనం వాడుకుంటాం. ఆయన అభిషేకించడానికి ఆత్మతో, సత్యంతో, సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడిన మాటలు క్లైమాక్స్ నేను ముగిస్తాను. నేను అందులో చక్కటి డెఫినేషన్ ప్రభు వారు ఇచ్చారు ఆరాధనకి. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనే పదాన్ని ఆయన ప్రభు వారు అక్కడ వాడారు. వాట్ ఈస్ అల్టిమేట్లీ ది వర్షిప్ ఈజ్ డివైన్ ఎన్కౌంటర్ అండ్ అవర్ హ్యూమిలిటీ, మన యొక్క వినయం, దేవుని యొక్క స్పందన, దేవుడిచ్చేటటువంటి అదే అంటున్నా మనం అన్వేషణ భక్తి. ఎక్కడున్నావయ్యా అని ఎత్తుకుంటూ వెళ్తారు కదా 12 మంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 12 గ్రీకులు వచ్చి అడుగుతారు, మేము యేసును చూడగోరుచున్నాము అని వస్తారు. ఎంతోమంది ఈ ప్రపంచంలో చాలామంది యేసును చూడగోరి వస్తున్నారు, ఈ క్రైస్తవ విశ్వాసంలోకి వస్తున్నారు. లేదండి మీరు రావడానికి వీల్లేదు, మేము పాత క్రైస్తవులం, మీరు వచ్చినా ఇక్కడ కూర్చోకూడదు, ఇవన్నీ మావి, ఫస్ట్ సీట్స్ అన్నీ మావే అంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు వెనకాలే కూర్చోవాలని. జాగ్రత్త, బైబిల్లో ఒక మాట ఉంది, కడపటి వారు మొదటి వారు కుదురు. మీకంటే ముందే ఆ లేటుగా వచ్చిన వాళ్ళు అటు వెళ్ళొచ్చు పరలోకంకి. మనం అక్కడ లేటుగా అక్కడ కూర్చొని చివరిలో కూర్చోవడం అనేది కాదు. అక్కడ గాడ్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ ఆరాధనలో అందరికీ తావు ఉన్నది. ఈ ఆరాధన ఆత్మతో, సత్యముతో, మూల్గులతో కూడా, మనం చెప్పశక్యము కాని మూల్గులతో అంటున్నాడు ఈ వాక్యంలో. చెప్పశక్యము కాని మూల్గులు మనకు తెలియదు, ఇలా చేయాలి అలా చేయాలి ఆరాధన అని చెప్పడానికి వీల్లేదు. మనం మౌనముగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధిలో స్తుతిగానాలు చేసి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆయన పవిత్రనామ సంస్తుతి చేస్తూ ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆయన అక్కడ దేవుని రాజ్యం, ఇట్ బికమ్స్ ఎ ప్రజెంట్ రియాలిటీ ఫర్ దెమ్. మేము దేవుని ఆరాధనలో మేము ఉన్నాము, దేవుని సన్నిధిలో మేము ఉన్నాము, ఇది దేవుని యొక్క ఈ ఉనికి కలిగినటువంటి స్థలం అని గుర్తించదగినటువంటి స్థలంలో నీవు చేసుకునేటువంటి ఈ ఆరాధన దైవారాధన. మనం ఏ సాంప్రదాయం నుంచి రావచ్చు, ఆర్థడాక్స్ రావచ్చు, లేక కాప్టిక్ ఆరాధన నుంచి రావచ్చు, బైజెంటైన్ ఆరాధన నుంచి రావచ్చు, లేక ఇందులో మనం బెనడిక్టైన్ ఆరాధన నుంచి రావచ్చు, సెయింట్ జేమ్స్ వెర్షన్లో ఆరాధన చేయవచ్చు, కారిస్మాటిక్ ఆరాధన చేయవచ్చు. కారిస్మా అంటే ఆత్మ వరములతో నిండినటువంటి ఆరాధన కావచ్చు. వాట్ ఈస్ టుడే కాల్డ్ పెంటెకాస్టల్ ఎక్స్పీరియన్స్. దేవుని ఆరాధించడం ప్రాముఖ్యం, క్రీస్తు కేంద్రిత ఆరాధన ప్రాముఖ్యం. కొన్నిసార్లు మౌనముగా ఉండటం కూడా ఆరాధనలో మనల్ని మనం సమర్పించుకొని అక్కడ ఉండటం మంచిది. ఆయనే నిన్ను తాకుతాడు, ఆయనే నీతో మాట్లాడతాడు, ఆయనే నీతో మాట్లాడతాడు. యెషయాతో మాట్లాడలేదా ఆయన? యెషయాను స్పర్శించలేదా? అటువంటి ఆరాధన కొరకు మనం ఎదురు చూస్తాం. ఆరాధన ఒక
ఆత్మతో కూడిన ఒక నమస్కారం, అది ఆత్మ అర్పణ, అది ఆత్మ అన్వేషణ. దానికి జవాబు దైవ ప్రసన్నత, దైవ అంగీకారము, దైవ ప్రతిష్ఠితము, దైవాభిషేకం. ఈ ఆరాధనలో ఇవి జరగాలి. ఈ రెసిప్రాసిటీ ఇవి జరుగుతూనే ఉండాలి. ఇలా గాన ప్రతిగానాలు దైవారాధనలో. మన ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన గురించినటువంటి చర్చలు చేస్తూ ఉంటాం. విన్నాను నేను, పలానా గుళ్ళో ఆత్మ లేదండి అని. నీకెట తెలుసు ఆత్మ లేదని? ఆత్మ లేనిదే 500 మంది వచ్చి కూర్చుంటున్నారు అక్కడ జరిగే ప్రార్థనలన్నీ కొన్ని వందల సంవత్సరాల పైనుంచి మహాభక్తులు చేసుకున్నటువంటి వాడినటువంటి పదాలతో జరిగే ప్రార్థనలలో నువ్వేట తెలుసుకుంటావు ఆత్మ లేదని? అంటే ఆత్మ ఉన్నదనేవాడు కొత్తగా ఒకడు వచ్చి చెప్పినప్పుడు అక్కడ శబ్దాలతోనూ లేకపోతే అక్కడ జరిగేటువంటి అరుపులు పెడబొబ్బలతో ఒకవేళ వాటిలో ఉందని నీవు అనుకుంటున్నావా? నేను ఏది విమర్శ చేయట్లా. ఇదమ్మితంగా ఇలా కాదు ఆరాధన అనేది. ఆత్మ ఆరాధన నీ యొక్క మౌనము దేవుని యొక్క ప్రసన్నత. నీవు దేవుని దగ్గర సమర్పించుకోవటం, దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేయటం. ఊరికి ఆరాధన అంటే మన మనవులు దేవుని ముందు చిట్టి పెట్టి నాకు అది కావాలి ఇది కావాలని అది వేరే. అవన్నీ నీ కోరికలు. అవి ఈవెన్ ప్రార్థనలు కూడా కాదు, అవి కోరికలు అంతే. లిస్టులో దేవుడి దగ్గర తీసుకెళ్ళేది. అక్కడ ఆరాధన అంటే నీ ఆత్మ లేచి దేవుని గుర్తించటం అనేది, దేవుని కొరకైన ఆశ, అన్వేషణ. ఆరాధన అంటే దేవుని యొక్క స్పర్శ, దేవుని ప్రసన్నత. ఎవరిని విమర్శ చేయగాకండి ఆరాధనలో. ఆ ఆరాధన తప్పు, ఈ ఆరాధన రైటు మనం కాదు నిర్ణయించేది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సమరయ స్త్రీ ఎంత అర్హురాలు భౌతికంగా ఆలోచించేస్తే తెలియదు మనం, కానీ షీ డిస్కవర్డ్ ద మెస్సయా. నేను మెస్సయాను కనుగొట్టిని. ఆరాధనలో మెస్సయాను కనుగొన్నది ఆవిడ. మన ప్రతి ఆరాధనలో మన హృదయం దేవుని స్పర్శ పొందుకొని బయటికి రావాలి మనం. అది మన కుటుంబానికి, మన సంఘానికి దీవెనకరం. ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయనా నీవు. అబ్రహాము నుంచి చూస్తున్నాం ఆ విశ్వాసంలో ఎలా దేవుడిగా మీరు ఆయనకి ప్రత్యక్షమయ్యారు, ఆయన హృదయాన్ని తాకారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ విశ్వాస మహాయాత్ర, ఎ గ్రేట్ పిల్గ్రిమ్ జర్నీ ఆఫ్ దిస్ వర్షిప్, హిస్టరీ ఆఫ్ వర్షిప్. నీవే కేంద్రం ప్రభా, వేరెవ్వరూ కేంద్రం కాలేదు. వేలాది సంవత్సరాలుగా నీవే మహాదేవుడవు, జీవమగలిగిన దేవుడవు, శాశ్వతమైన దేవుడవు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు. నీవే కేంద్రం. మా మనవులు ఆలకించేదానికి, మమ్మల్ని స్పర్శించేదానికి నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి నీవు వచ్చి శిలువ మరణ ఉత్థానము ద్వారా ప్రభు ఆయన మధ్యవర్తిత్వాన్ని మీరు నిలవబెట్టారు. మేము ఆయనను చూడగోరుచున్నాము అంటే ఆయన ద్వారానే నీ ముఖం మాకు తెలుసు. ఈ మా తరములో మేము పొందుకోలేకపోయినా నీ ఆత్మ ద్వారా ప్రభు నీవు మమ్మల్ని సంబోధిస్తున్నావు. నీ ఆదరణకర్తగా, మా ఆదరణకర్తగా నీవు పంపిన నీ ఆత్మ ద్వారా నీ సన్నిధి మేము చేరగలుగుతున్నాం. నిన్ను స్తుతించి సేవించి ఆరాధించడంలో నాయన మీ స్పర్శ మాకు కావాలి, నీ ఉనికి మాకు కావాలి, నీ వరములు మాకు కావాలి. నాయన నీ యొక్క స్వరంతో మమ్మను సంధించండి, ఆశీర్వదించండి, ప్రతిష్ఠ చేయండి. యేసునామం పేరిట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం మీకు సదా తోడైండును గాక. ఆమెన్.